25కి నేను ఇక్కడికి రావడం జరిగింది. లోపల 25 మెంబర్స్ అప్లికేషన్స్, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ అవన్నీ రాశారు సార్. రాసిన తర్వాత లాస్ట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ముగ్గురు వచ్చారు పాపం ముస్లిమ్స్ వాళ్ళు. ఆ ముగ్గురు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి. వాళ్ళు ఆ టైంలో ఎంట్రీ అయ్యారనమాట. ఎంట్రీ అయినప్పుడు నేను వెళ్తున్నా, మేడం మీరు వెళ్ళిపోతున్నారా, మాది రాపిచ్చొచ్చు కదా, మేము అక్కడ నేను పేషెంట్, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పారు. లేదు నేను వెళ్ళాలమ్మా, పాప స్కూల్ నుంచి వస్తుందంటే, లేదు ప్లీజ్ మేడం అంటే, సరే పాపం వాళ్ళు కూడా పేదవాళ్ళు కదా అని చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ లోపలికి వెళ్ళాను సార్. నేను 20 మినిట్స్ ఉంది ఇంకంతే. రిటర్న్ లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ రాపిచ్చి అయిపోయిన తర్వాత 7 నెంబర్ డబుల్ బెడ్రూమ్ ఉంటుంది కదా, అక్కడ ఆగున్నాం మేము. అక్కడ ఆగుంటే పోలీసులు వచ్చారు. పోలీసులు ఇంకా ఇద్దరు ఎవరో సార్ సివిల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఏమన్నారంటే, అమ్మా నువ్వెందుకు వస్తున్నావు, మేము ప్రతిరోజు మంగళవారం శుక్రవారం చూస్తున్నాము, నీకేం పని, సీసీ కెమెరాలు నీ మీద నిఘా పెట్టాయి, ఏం అవసరం నీకు ఇక్కడికి రావడము, నీ ఆధార్ కార్డు అని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళతో వీడియోస్ తీసుకొని, నా వీడియోస్ తీసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఈసారి ఎక్కడన్నా కనిపిస్తే అని చెప్పడం జరిగింది. ఇంకొక అతను ఏమంటాడు, 18కి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు, అమ్మా మీరు ఇక్కడికి వచ్చినా వేస్ట్, ఏం కాదు ఇక్కడ పని, మీరు జిట్టంతా ఊడిపోయి గుండె అయిపోవాలి, కానీ ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వదు, ఎందుకు వస్తున్నారని వీళ్ళు కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళడం జరిగింది. నాకు చెప్పుకున్నారు వీళ్ళ బాధ. సరే అని చెప్పేసి నేను లోపల పోలీసు వాళ్ళతో మాట్లాడాను, పేదవాళ్ళకి హెల్ప్ చేయడం తప్ప సారా అంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, ఏది నీ ఆధార్ కార్డు అని చెప్పేసి నా వీడియోస్ వాళ్ళు తీయడం ఏం అవసరము, నేనేమన్నా ఉగ్రవాదినా, నేనేమన్నా దొంగతనం చేశానా, నేనేమన్నా డబ్బులు తీసుకున్నానా, 4 months నుంచి పేదవాళ్ళకి హెల్ప్ చేయడమే తప్ప, అందుకే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే అరెస్ట్ చేస్తారా వీళ్ళు దొంగలు? ఇదే ప్రజావాణిలో సీఎం పేరు వాళ్ళ పేరు వాడుకొని మా వాళ్ళ దగ్గర డబ్బులు తిని ఎక్కడో దాక్కున్నోని వాళ్ళ మీద నిఘా పెట్టమని చెప్పండి, వాళ్ళ మీద సీసీ కెమెరాలు నిఘా పెట్టమని చెప్పండి, నా మీద కాదు. కూటికి గతి లేని వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి కాదు మీరు అరెస్ట్ చేసేది. లేని దొంగలాగా వచ్చి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుపోయి దొంగలాగా వెళ్ళిపోయాడు కదా, ఒక సీఎం పేరు వీళ్ళ పేరు వాళ్ళ పేరు వాడుకొని వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పండి, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే. నన్ను కాదు అరెస్ట్ చేసేది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు, ఎంత ఇదిగా మాట్లాడారు తెలుసా, అసలు నేను బయటికి వచ్చి చచ్చిపోవాలనిపించింది నాకు. వాళ్ళు మళ్ళీ పోలీసులు అక్కడి నుంచి లోపల నుంచి నాకు కాపలా, దేనికి కాపలా పంపించారు వాళ్ళు, దేనికి ఫాలో చేశారు నన్ను, ఇంత దారుణమా లోపల, ఎందుకు ఇది మళ్ళీ ఓపెన్ చేసింది, తిన్న ధరకు ఓపెన్ చేశారా, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి తినేది అరగటం లేదు అక్కడ. ఇప్పుడు నేను పడిన కష్టం అంతా వృధా సార్, ఇప్పుడు నేను పడ్డ కష్టం అంతా వృధా, ఇప్పుడు అంత నాశనం అయిపోయింది. ఇప్పుడు వచ్చాను కదా, మరి అరెస్ట్ చేయమని చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయం సార్, అసలు వాళ్ళే చెప్పి పంపిస్తున్నారు. వాడెవడో నాకు 25వ తేదీ వచ్చినప్పుడు 3 సార్లు ఫాలో చేశాడు, వాడు ఎందుకు వీడియో తీశాడు నాది, ఆడపిల్లల మీద దౌర్జన్యం చేస్తుంటే యాక్షన్ తీసుకోండి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద సీసీ కెమెరాలు ఎందుకు పెట్టట్లేదు, నా మీద ఎందుకు పెట్టారు తీయమని చెప్పండి, ఎక్కడన్నా తప్పు చూపిమని చెప్పండి, సీసీ కెమెరాలు తీసి ఇప్పుడే. నేను వదిలిపెట్టాను, తీసుకొని వెళ్ళండి, రేవంత్ రెడ్డి అన్న కాదు ఏం కాదు, ఎవరికి భయపడను నేను. నా ప్రజలకి నేను పేదవాళ్ళకే హెల్ప్ చేశాను, నేను ఉన్న వాళ్ళకి కాదు. డబ్బు తిన్నోళ్ళు బాగానే ఉన్నారు, అది చూసుకోమని చెప్పండి లోపల ఏమేం జరుగుతుందో. ఇంత దారుణం ఎక్కడ లేదు సార్, అసలు చాలా దారుణం ఇది, నన్ను చాలా ఏడిపించారు వీళ్ళని. ఏంటి సార్ మరి వచ్చిన వాళ్ళందరినీ పేదోళ్ళని పంపించేస్తున్నారు సార్ పాపము, ఏమి యాక్షన్ ఏం మాట్లాడి ఒక ఆమె వచ్చింది పాపము, అన్ని 30 ఏళ్ల నుంచి ఆధారాలు ఇక్కడ ఉన్నాయని చెప్తే, నువ్వు ఎక్కడ మా ఊరు అంటే కర్నూలు అని చెప్పింది. నువ్వు కర్నూలు పోవచ్చు కదా, ఇక్కడ ఆధారాలు పెట్టుకొని కర్నూలు ఎందుకు పోతుంది ఆమె, కన్నీళ్లు పెట్టుకొని పోయింది, భర్త చనిపోయాడు సార్ పాపము. నాకు ఫోన్లు చేసి నేను రాను మీరు వెళ్ళండి లోపలికి అన్నా కానీ వీళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు మేడం, మాకు మేము ఏమైపోవాలి, మేము కూలి పని చేసుకునే వాళ్ళము, చిన్న పిల్లలు సార్ వీళ్ళు, పిల్లల్ని కూడా చూడండి, ఇంత చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి గంటలు కూర్చుంటున్నారు. మరి వాళ్ళకి హెల్ప్ చేస్తే పెద్ద తప్పు అంటే ఇప్పుడే అరెస్ట్ చేయమని చెప్పండి సార్, ఎవరు వద్దన్నారు. ఆ రేవంత్ రెడ్డి సార్కి ఒకసారి లోపల ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతుందో అది తెలుసుకోమని చెప్పండి ఫస్ట్, తర్వాత కథ తర్వాత. ఎక్కడికి వచ్చన్నా మాట్లాడతా, నేనేం భయపడాను, నేనేం తప్పు చేయలేదు.
ఎక్కడ చూసినా నేనే సీసీ కెమెరాలో. అంటే ఈ ప్రజలందరి మీద నిఘా లేదు, నా మీదనే నిఘా పెట్టారు పోలీసు వాళ్ళు కూడా. నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, ఈ 4 నెలలు నేను పోరాడింది, నేను చేసింది మొత్తము నాశనం అయిపోయింది. వాళ్ళు 25వ తేదీ మాట్లాడింది మాటలకు ఇంకా అందరూ ఇంకా ఎందుకు మా బతుకులు అన్నట్టు నాకు రోజు ఫోన్లు చేస్తున్నారు. మేడం మీతోనే ఇట్లా మాట్లాడారు, మీరు మాట్లాడింది చూస్తుంటే, మాకు వీడియో చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి. ఈమె ఏడుస్తూ వీడియో చూడంగానే ఏడుస్తూ ఫోన్ చేసింది. ఏంది మేడం, ఏంటి మీరు మా కోసం కష్టపడ్డందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. పేదవాళ్ళను పేదవాళ్ళకి ఫస్ట్ పేదవాళ్ళ గుండెల్లో ఉండమని చెప్పండి. మీరు ఎలక్షన్లు ఉన్నోళ్ళే దోచుకుంటున్నారు, ఉన్నోళ్ళే తింటున్నారు. మరి వీళ్ళ బతుకులు ఏం బతుకులు సార్ అసలు పాపము. చూస్తే పొద్దున పోయి కూలి పని పోతే 200 300 వస్తే ఆ డబ్బులు రేషన్ కార్డు లేదు. మరి రేషన్ కార్డులు ఇవ్వచ్చుగా, ఆ రేషన్ కార్డులు కూడా రావమ్మా. అది ఏందో వాళ్ళు అలా పెట్టారు, ఊరికే టైం పాస్ అని చెప్తారు. ఆ లోపల టైం పాస్ అయితే మీరు చేసుకోండి, టైం పాస్ పోలీసు వాళ్ళు మీరు చేసుకోండి టైం పాస్. పేదోళ్లతో కాదు మీరు టైం పాస్ చేసేది. మీ పోలీసు వాళ్ళు మీ రాజకీయ నాయకులు టైం పాస్ చేసుకోండి లోపల కూర్చొని. ఎవరొద్దన్నాడు? ప్రజల కోసం పెట్టింది, ప్రజల కోసం పని చేయండి. ఎవరొద్దన్నాడు? తీసుకోబోండి, ఎవరి వరకు తీసుకోబోతారో తీసుకోబోండి. కానీ నన్ను గాని టార్గెట్ చేశారంటే ఎవరిని వదిలిపెట్టాను నేను. నన్ను గాని టార్గెట్ చేశారంటే నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు ఇక్కడ. మామూలుగా ఉండదు నాతో పెట్టుకుంటే.